25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వేలు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి, ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి, సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.